హలో ఎవ్రీవన్, మీకు దోస్త్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఫుల్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాము. దానికంటే ముందు మీ దగ్గర కావాల్సినవి మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, ఆధార్ కార్డ్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ అండ్ ఎస్ఎస్సి మెమో, మీ లాస్ట్ 6th నుంచి 10th వరకు చదువుకున్న బోనాఫైడ్ డీటెయిల్స్. నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, వాటితో పాటు ఒక ఫోటో, సిగ్నేచర్, ఈ రెండింటిని కూడా స్కాన్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఈ వీడియోని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ మీ ఫామ్ ఫిల్ చేసుకోండి. ఇక్కడ ముందుగా మనం దోస్త్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. ఇందులో క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అనే స్టెప్ ఉంటుంది. ఇది క్లిక్ చేసి రిజిస్టర్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. రిజిస్టర్డ్ ఇన్ వెబ్సైట్ మనము సిస్టమ్ నుంచి చేస్తున్నాం, వెబ్ పోర్టల్లో చేస్తున్నాం కాబట్టి ఇలా మీరు యాప్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఇందులో మనం ఫస్ట్ కాలేజ్ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. TSBI అని ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్తో లింక్ అయిన మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి. మీరు ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ యొక్క నేమ్, డీటెయిల్స్ కూడా వస్తాయి ఇంటర్ బోర్డ్ నుండి, డేటాబేస్ నుండి. సో ఇక్కడ మనము మొబైల్ నెంబరు కొట్టేసి ఇది టిక్ చేసి నెక్స్ట్ అనాలి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ అనగానే మన ఆధార్ కార్డుతో లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అనాలి. మనకు దోస్త్ ఐడి జనరేట్ అవుతుంది. ఒక మెసేజ్ వస్తుంది, సక్సెస్ఫుల్లీ ఓటీపీ దోస్త్ ఐడి జనరేటెడ్ అని. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ ఇప్పుడు చేయవచ్చు, లేదంటే మళ్ళీ మనము తర్వాత కూడా పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే అప్లికేషన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? ప్రొసీడ్ ఫర్ పేమెంట్కి వెళ్ళాలి. ప్రొసీడ్ ఫర్ పేమెంట్కి అని వెళ్ళండి. ఇందులో మనకు మళ్ళీ దోస్త్ ఐడి ఎంటర్ చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు మన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి, దోస్త్ ఐడితో రిజిస్టర్ అయిన డీటెయిల్స్. ఇక్కడ నేను టీ వ్యాలెట్ తీసుకుంటున్నాను పేమెంట్ చేయడానికి. మీరు ఏదైనా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కూడా తీసుకోవచ్చు. నా టీ వ్యాలెట్ లాగిన్ ఐడి ప్లస్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. టీ వ్యాలెట్ లేకపోతే మీరు ఆల్టర్నేట్గా డెబిట్ కార్డ్ కానీ తీసుకోండి. డెబిట్ కార్డ్ ఉంటుంది కదా మీకు, ఏటీఎం కార్డ్తో కూడా చేసుకోవచ్చు, లేదా క్రెడిట్ కార్డ్తో చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు టీ వ్యాలెట్ ఐడి ఉంది. సో టీ వ్యాలెట్ని ఓటీపీతో వ్యాలిడేట్ చేసుకొని పేమెంట్ చేస్తున్నాను. ఇక్కడ పేమెంట్ కంప్లీట్ చేసింది, పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టు ఒక ట్రాన్సాక్షన్ ఐడి కూడా వస్తుంది. ఇప్పుడు మనం క్యాండిడేట్ లాగిన్ అంటే స్టెప్ 3లోకి వెళ్తున్నాము. క్యాండిడేట్ లాగిన్ వెళ్ళాలి అంటే మళ్ళీ సేమ్ దోస్త్ ఐడి ఎంటర్ చేయాలి, గెట్ ఓటీపీ అనే బటన్ క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇంతకంటే ముందు స్టెప్లో ఒకటి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ విత్ సో అండ్ సో దోస్త్ ఐడి అని పిన్ నెంబర్ అని వస్తుంది. ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇది లాగిన్ అవుతుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఎంట్రీకి వెళ్ళాలి. మనకు బై డిఫాల్ట్ నేము, ఫాదర్ నేమ్ కొన్ని ఉంటాయి. మిగతా డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఫిల్ చేయాలి, వాట్సాప్ మొబైల్ నెంబర్ ఫిల్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఓకే, నేను ముందే రెడీ చేసుకున్నాను. మీరు ఫోటో, సిగ్నేచర్ కేబీస్ చూసుకోండి. తర్వాత మనకి ఇక్కడ కోర్స్ నేము, మార్క్స్ సెక్యూర్డ్, ఇవన్నీ డీటెయిల్స్గా మనకి ఇంటర్ బోర్డ్ నుంచి వాల్యూస్ వస్తాయి. మిగతా వాల్యూస్ ఏవైతే ఉంటాయో లైక్ మీ స్టడీ డేట్, కొందరికి కాలేజ్ నేము ఫెచ్ అవుతుంది, కొందరికి కాదు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంటర్లో ఏ మీడియం తీసుకున్నారు, ఇంటర్ సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, ఎస్ఎస్సి ఏ మీడియము, ఎస్ఎస్సిలో సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డూ యూ హ్యావ్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఇది ఇంటర్లో ఎవరైనా బ్రిడ్జ్ కోర్స్ చేస్తుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ మీకు డిగ్రీలో ఏ లాంగ్వేజ్ కావాలి, సెకండ్ లాంగ్వేజ్, అది తెలుగు పెట్టాను నేను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ ఫిల్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత రిలీజియన్ అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీ క్యాస్ట్ ఏంటి, ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ 1, ఐడెంటిఫికేషన్ మార్క్స్ 2 అని ఉంటాయి. ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. అది మీకు 10th మెమోలో ఉంటుంది. 10th మెమోలో కింద చూసుకుంటే 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి, అవి చూస్తే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ క్యాస్ట్ ఏంటో సెలెక్ట్ చేయగానే ఇంకో సబ్ క్యాస్ట్ లిస్ట్ వస్తుంది, అందులోంచి క్యాస్ట్ నేమ్తో సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీ సేవ క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకు మీ సేవ సర్టిఫికేట్లో బార్ కోడ్ కింద ఉంటుంది, CNDతో స్టార్ట్ అవుతుంది. అది ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అంటే సేమ్ మీ డీటెయిల్స్ వస్తేనే ప్రొసీడ్ అవ్వండి. వేరే వాళ్ళ డీటెయిల్స్ వస్తే మీరు ఎంటర్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ రాంగ్ అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మీ 6th to ఇంటర్ వరకు మీ కాలేజ్ డీటెయిల్స్ లేదా స్కూల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత
ప్రివ్యూ అప్లికేషన్ అని కొడితే మీకు అప్లికేషన్ వస్తుంది. ఎడిట్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు నెక్స్ట్, లేదంటే సబ్మిట్ కొట్టేస్తారంటే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. ఇట్లా సబ్మిట్ అయిపోయి మీ అప్లికేషన్ మొత్తం వస్తుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇది అప్లై చేసుకునే పద్ధతి. ఇందులో ఏ మిస్టేక్స్ చేయకుండా కేర్ఫుల్గా అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు మళ్ళీ కామెంట్ చేయవచ్చు. ఈ అప్లికేషన్ మొత్తాన్ని కేర్ఫుల్గా వెరిఫై చేసిన తర్వాత మీరు అప్లికేషన్ని పీడిఎఫ్లో సేవ్ చేసుకోండి. పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ చేసుకొని పెట్టుకుంటారంటే మీకు కూడా ఫ్యూచర్ రిఫరెన్స్ కింద ఉంటుంది. నెక్స్ట్ దీని కింద వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఆ వెబ్ ఆప్షన్స్ ఆప్షన్ క్లిక్ చేయగానే వెబ్ ఆప్షన్స్లోకి వెళ్తారు. దానిపైన నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. వెబ్ ఆప్షన్స్ ఎవరికైనా క్లారిటీ లేకపోతే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ you can comment in the comment section. Thank you.